యొక్క ఈ పేర్లు పెట్టుకున్న దాన్ని బట్టి వేదరాజు గారు ఆయన మరి 5,000 పంపించడం జరిగింది. మరి మిగతా ఆ డబ్బులు ప్రతి నెల రావడానికి పోవడానికి కొంతమంది సహోదరులు ఇస్తూ ఉంటుంటారు. మిగతా డబ్బులు వేసి ఇవి పంపించడం జరిగింది. ఉద్దేశం ఏంటి అని అంటే, మరి మన యొక్క సొంత గృహాలు లక్షలు పెట్టి కట్టుకుంటాము. ఒక 15,000 20,000 పెట్టి దేవుని మందిరం, మరి దేవుడు అసలు ఇది కూడా కోరుకోడు. ఏ చిన్న తరగడు పెట్టి పడుకుంటే యాకోబు అడవిలో బేతేలు ఆ ప్రాంతంలో దేవుడు మాట్లాడినటువంటి అనుభవం చూస్తూ ఉంటుంటా. అసలు ఆయన కోసం కట్టాలని ఉద్దేశించిన మందిరం అవన్నీ నాకు తెలియదు, కానీ మరి ఇది చూస్తూ ఉంటుంటే మంచి ఏసీ చర్చ్ ఇలా ఉంది. నాకు ఏసీ చర్చ్ ఇంత మిట్ట మధ్యాహ్నం, బహుశా ఎవరికి ఫ్యాన్లు లేవు, ఏం లేవు, చల్లగా ఉంది. చల్లటి గాలి, వెంటిలేషన్ అది. పట్టణాల్లో చాలా గ్రామాల్లో ఎవరు వచ్చినా కూడా ఆ ప్రార్థన మందిరమే ఇచ్చేస్తున్నారు. రాజకీయ మీటింగ్ కి, లేదంటే హెల్త్ వాళ్ళు వస్తే, ఇంకెవరు వస్తే ఇదే ఇచ్చేస్తున్నారు. ఇచ్చేసి మళ్ళీ దీన్ని మరి అలాంటి వేరే వేరే కార్యక్రమాలకు ఉపయోగించకుండా దీన్ని చాలా డిగ్నిఫైడ్ గా మీరు ఉపయోగించుకోవాలి దేవుని కోసం. ఒక మంచి బోర్డు కూడా ఏమైనా జరుగుతూ వచ్చిన సూచక్రియల ద్వారా అనేకులు ప్రభువుని వెంబడించిరి అన్న మాట చూస్తూ ఉంటుంటా. సూచక్రియల అద్భుతాలు మనం దేవుని మహిమ కొరకు ఆయన జరిపించుకుంటాడు. మన ప్రయత్నం ఏంటంటే ప్రార్థన చేయడమే. దూరం పెట్టకూడదు జనాల్ని. వాళ్ళు హిందువులు, అరణ్యులు, ఆ మాటలు, ఆ తలంపులు మన దగ్గరికి రాకూడదు. వాళ్ళ కష్ట సమయంలో, వాళ్ళ బాధల్లో, వాళ్ళ ఇరుకులో, వాళ్ళ ఇబ్బందిలో మనం ఏమి ఇవ్వలేకపోయినా కనీసం వెళ్ళి చిన్న ప్రార్థన చేసి అలా చేయాలి. వాళ్ళ కష్టంలో మనం వెళ్ళి మాట్లాడితే ఎవరు కాదనరు. వారు దేవాలయంలో ఆయన వద్దకు రాగా ఆయన వారి వద్దకు రాగా, ఎప్పుడైతే మీరు ఈ స్వస్థతలు చేశారో ఆ విషయాలు తెలిస్తే జనాలంతా వస్తారు మీ దగ్గరికి. హాస్పిటల్ దూరం కదా, మీరు దగ్గర ఉన్నారు ఇక్కడ కాబట్టి మీ దగ్గరికే వస్తారు. ప్రార్థన చేయమని వస్తూ ఉంటుంటారు. నాకు తెలుసు ఆ సంగతి. మరి మా అమ్మగారు కూడా కొంచెం ప్రార్థన చేస్తూ ఉంటుంటారు. కొబ్బరి నూనె రాసి ప్రార్థన చేయండి అన్న యాకోబు దాని ప్రకారం చేస్తుంటుంటే వాళ్ళు వచ్చేవాళ్ళు. వైద్యుల్ని కూడా నమ్మరు కొంతమంది ఏజెన్సీలో. మరి వెళ్ళడానికి దూరం, ఆ పరిస్థితులు అనుకూలించావు కాబట్టి దాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి. మరొక మాట రాయబడి ఉంటది ఇక్కడ, ప్రార్థన మందిరం అని రాయబడింది, కానీ మరొక చోట రాయబడి ఉంటది. మార్క్స్ వార్త 11:17లో ఏముంది అంటే 11:17 వచనంలో, నా మందిరం సమస్తమైన అన్యజనులకు ప్రార్థన మందిరం, దేవుని ఎరగని వారికి ప్రార్థన మందిరం. ఇది అన్యజనులు కూడా ప్రార్థన మందిరం. వాళ్ళని కూడా మనం ఇన్వైట్ చేసుకోవాలి, వాళ్ళని కూడా ఆకర్షించుకోవాలి, వాళ్ళని కూడా ప్రేమించాలి. వాళ్ళని కూడా ఏమైనా మీటింగ్స్ పెట్టుకున్నప్పుడు ఇన్వైట్ చేసి వారికి చెప్పి, మరి వాళ్ళకు ఇన్వైట్ చేసి సాల్వాలు కప్పి చప్పట్లు కొట్టి ఆ సంబరాలకు కాదు, దేవుని ప్రేమను పంచడానికి మరి ప్రేమతో మనం ఆహ్వానిస్తే అలాంటి వాళ్ళు వస్తూ ఉంటుంటారు. కాబట్టి ఈ పని మీరు చేయగలిగినప్పుడు మరి తప్పకుండా ఈ యొక్క మందిరం కట్టుకున్నందుకు, ఏసీ చర్చ్ కట్టుకున్నందుకు దేవుడు మీ పక్షంగా సహాయం చేస్తారు. వేళకోళం కాదు, ఏసీ చర్చ్ దేవుడు ఆయన మరి చేసినటువంటి చిన్న పాపం, బలహీనత ఏంటా పాపం? ఒక వేశ్య ఒడిలో పడుకొని జుట్టంతా పీయించుకున్న తర్వాత అంతా పోయింది. అంతటితో అయిపోయిందా? అంతా పోతే వాళ్ళ పండుగ వచ్చినప్పుడు ఈ తీసుకొని వెళ్ళి తమ దేవుడు దాగోను దేవుడు ఆ దేవతకు సంబరాలు చేసుకోవడం మొదలు పెట్టారు. ఈయనేడు అంత బలవంతుడు, 300 నక్కల్ని పడి అలాంటి బలవంతుడు ఏం చేస్తున్నాడు? తీసుకొస్తున్నాడు. కళ్ళంతా పీకించుకోవడం కాదు, పీకేస్తారు మనల్ని కూడా. ఎప్పుడు అయోగ్యంగా ఉంటే, దేవునికి ఇష్టం కాని పనులు చేస్తే, ఎవరైనా సరే ఆ పరిస్థితికి వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలి. అందుకే భయముతోనూ వణుకుతోనూ మీ రక్షణను. భయం ఎవరి మీద? భయం పోలీసుల మీద కాదు, మనుషుల మీద కాదు, దేవుని భయం ఉండాలి. కాబట్టి మరి ఆ టైంలో ఎవరికి ఘనత కలిగింది అని అంటే
ఆ దేవతలకు కలిగింది, దేవునికి వాస్తవంగా కలగాలి. అందుకే నా మహిమ నిమిత్తము సృజించబడిన దేవుని మహిమ నిమిత్తం మనమంతా సృజించబడ్డాం. ఆయన కోసం మనం బ్రతకాలి, నమ్మకంగా బ్రతకాలి. అవమానం తెచ్చేద్దాం. మిమ్మల్ని బట్టియే కదా నా నామము అన్యజనుల ఎదుట దూషించబడుతున్నది. చాలా క్లియర్ గా దేవుడు మాట్లాడుతూ ఉంటుంటాడు వాక్యం ద్వారా. వాక్యం రోజు చదవాలి, ధ్యానించాలి. చదవడం వేరు, ధ్యానించడం వేరు. ఓపికగా చదవాలి, ధ్యానించాలి, ఎక్కువ ప్రార్థన చేసుకో, సాక్ష్యంగా. దేవుడు మనల్ని పెట్టాలి. వీరందరూ మనకు తెలియదు కానీ 3 రోజుల నుంచి కలిసి ఉన్నా. దేవుని యొక్క కార్యాలు అంటే అలా ఉంటాయి. మరి వాళ్ళు ఎంతో శ్రమపడి ఇక్కడికి కూడా వచ్చారని అంటే మన చుట్టూ మీరు మూడు కుటుంబాలే అని అంటున్నారు. ఇప్పుడు ఎన్ని కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ? ఇంత గొప్ప సాక్షి సమూహము మనల్ని మేఘము వలె ఎబ్రీ పత్రికలో రాయబడి ఉంటుంది. ఆవరించి ఉన్నందున మనం భయపడడానికి, దిగులు పడడానికి లేదు. వెంటనే కొన్ని జరగకపోవచ్చు, అడిగిన వెంటనే మనకు కొన్ని జరగకపోవచ్చు, ప్రార్థన చేస్తాం తర్వాత. కాబట్టి అలాంటి విశ్వాసంతో ముందుకు సాగిపోదాం. ఇంకా మీ జనాలందరికీ దేవుని ప్రేమను బట్టి మంచి సువార్తను అందించండి, నమ్మకంగా చేయండి. దేవుడే కార్యాలు చేస్తాడు. మేము కేవలం ఇది ప్రతిష్ట కోసం రాలేదు, చూడడానికి వచ్చాం. అంత కష్టపడి మట్టి తొక్కారు, అంత కష్టపడి 1 నెల రోజుల్లోనే కట్టుకున్నారు మందిరం అంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. కాబట్టి ప్రభు మిమ్మల్ని మీ పరిచర్యను దీవించును గాక. చిన్న ప్రార్థన చేసి దైవజనులు అలా చేయండి. మరి ప్రేమించి దేవా ఈ ప్రాంతాన్ని ప్రేమించి చాలా సుదూర ప్రాంతం వచ్చారు. గుంటూరు ప్రాంతం నుంచి సిస్టర్స్, దేవా తెనాలి ప్రాంతం నుంచి, ఇంకా దేవా అమలాపురం ప్రాంతం నుంచి, ఎంత దేవా ఈ సాక్షి సమూహమే అని భావిస్తున్నాను తండ్రి. వారు ప్రార్థిస్తుంటుండగా, దేవా వచ్చరలో సహకరిస్తుంటుండగా ప్రతి అవసరత మీ నామను తీర్చబడును గాక ప్రభువా. అటు కృపలోకి మమ్మల్ని అందరిని నడిపించండి. అదే టైంలో లోతైన వాక్య అనుభవాలు మేము నేర్చుకొని మీ పరిచయం నమ్మకంగా చేయడానికి సహాయం చేయండి. వాక్యం చెప్పబోతున్న మీ దాసులు మీ కృపకు అప్పగించుకుంటున్నాం. మరొకసారి దేవా మా అందరి హృదయ నేత్రాలు తెరవండి. కొంచెం ఆలస్యం అవుతున్నా కూడా ఎండ దేవతలు చేశారు కాబట్టి మేము స్తుతిస్తూ ఇంకా దేవా వాక్యాన్ని నేర్చుకోవడానికి సహాయం చేయమని కొద్ది సమయం యేసునామమును స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. అక్కడ విషయాలను ఆలస్యం చేయకుండా వాటి పరిశీలన సుదూర ప్రాంతం నుంచి మనల్ని ప్రేమించి ఏజెన్సీ ప్రాంతం అంటే అయ్యగారికి తీసుకుని సమయాన్ని వారికి ఇస్తున్నారు. చెప్పడం నందు ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి మీ మధ్య ఉండడానికి ప్రభు చూపిన కృపకై ప్రభుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. వీరు దేవప్రసాద్ గారి ద్వారా ఈ స్థలానికి మేము రావడం, రాజు గారు వారి కుటుంబంతో ఈరోజే మాకు పరిచయం, ఎన్నడూ మాకు తెలియదు. వారి తమ్ముడు గారు కూడా కొద్ది కాలం క్రితం అంటే బహుశా మార్చిలో వారు పరిచయం అయ్యారు. ఆ తర్వాత నిన్న వారితోని వారి సంఘం తరఫున వారి సంఘంతో చుట్టుపక్కల గ్రామాలకు వెళ్ళి స్వార్థ ప్రకటించి రాత్రి మీటింగ్ చేసుకుని ఉదయమే బయలుదేరి మీ మధ్యకు రాగలిగాం. నేను కూడా బాగా ఇష్టపడే ప్రాంతాలు ఇలాంటివి, చాలా ఇష్టం నాకు. ఎవరు వెళ్ళలేని, స్వార్థ అందించలేని ప్రదేశాలకు వెళ్ళాలి అనేది నాకెంత వరమున్నా, ఎంత తలాంతున్నా, ఏమున్నా అవన్నీ ముఖ్యం కాదు. స్వార్థ సరిగా అందని ప్రదేశాలకు వెళ్ళాలి. వారిది కూడా ఆత్మే, చదువుకున్నోళ్లే కాదు, ఉద్యోగస్తులే కాదు, చదువు లేని వాళ్ళది కూడా ఆత్మే కనుక వాళ్ళు కూడా పరలోక రాజ్యానికి చేరాలని ప్రతి నెల దాదాపుగా చాలా మంది మా సహోదరులు సహోదరులు బయలుదేరి స్వార్థ సేవ చేస్తూ ఉంటాం. మేము ఎప్పుడు కూడా ఎవరిని ఏది అడగం, విశ్వాసంతో పరిచర్య చేస్తూ ముందుకు కొనసాగుతూ ఉన్నాం. ఎందుకు ఈ విషయం చెప్పానంటే, దేవుని
బయట మీరు చూడాలి వాళ్ళకి తెలుసు కాబట్టి ఆ విధంగా ఉంటుంది. అదొక నానుడి ఉంది. పొరుగు వాళ్ళకేమో నీళ్ళంటే భయం, యువతల వాళ్ళకేమో శ్మశానం అంటే భయం. ఇట్లా కొన్ని పద్ధతులు ఉన్నాయి. మీతో చాలా క్లుప్తంగా ఎక్కువసేపు చెప్పాలని ఉన్నా, కనీసం కొంతమంది కొరకైనా వాక్యం చెప్పాలని ఉన్నా నేను చాలా క్లుప్తంగా 3 విషయాలు మీకు వివిధ కొన్ని విషయాలు మీకు చెప్పి నేను ముగిస్తా. దేవుని వాక్యంలో నుండి కీర్తనల గ్రంథం 27వ కీర్తన చదువుకున్నాం. అందరం కలిసి బైబిల్ గ్రంథాన్ని చదువుకున్నాం. 27వ కీర్తన 4వ చరణాన్ని చదువుకున్నాం. యెహోవా యొద్ద ఒక్క వరము అడిగి తిని దానిని నేను వెదకుచూ ఉన్నాను. యెహోవా ప్రసన్నత చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మీకు స్తోత్రం. చదివిన లేఖన భాగమును దీవించండి. నూతన మందిరంలో మొట్టమొదటి వర్తమానం మీ ప్రజలకు తేటగా అందడానికి మీరు సహాయము చేయమని, అనేకులకు ఆశీర్వాదకరంగా పరిచర్యను జరిగించి ఘనత పొందుతారని కోరుచు మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనము చదువుకున్న వచనాలలో దావీదు దేవుని వద్ద ఒక్క వరం అడిగాడు. ఎన్ని అడిగాడండి? ఒకే ఒక్కటి అడిగాడు. ఒకవేళ దేవుడే భక్త నీకేం కావాలో కోరుకో, వరాలు కోరుకో అన్నాడు అనుకోండి, మీరు ఎన్ని అడుగుతారు? అడగరా? 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 ఎన్ని అడుగుతారు? లేదు. కానీ ఆయన మాత్రం ఒకే ఒక్క వరం అడిగాడు. ఏంటంటే ఆ వరం, దేవుని ఆలయములో ధ్యానించుటకును జీవితకాలం అంతా ఆయన మందిరములో నివసించుటకును అనే మాట. జీవితకాలం అంతా దేవుని మందిరములో నివసించాలి. అదే ఆయన దేవుని దగ్గర అడిగిన వరం. దేవుని దగ్గర అడిగిన వరం దేవుని మందిరంలో నివసించాలి. అందుకే మందిరం లేని వాళ్ళకి వాక్యం తెలిస్తేనండి ఎలాగైనా సరే మందిరం కట్టాలని ఒక తృష్ణ అనేది ఏర్పడుద్ది. అది తాటి ఆకుదా, అది రేకుదా, అది పెంకుడుదా, అది లేకపోతే ఆర్సిసి రూమ్ బిల్డింగ్, ఏదే కాని వారి సామర్థ్యమును బట్టి, స్తోమతను బట్టి ఒక మందిరాన్ని కట్టుకోవాలి అని ఆశ ఖచ్చితంగా ఉంటుంది. అలాగే ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచినట్లుగా 3 కుటుంబాలు ఇక్కడ ఉంటే ఆ 3 కుటుంబాలకు ఓ చక్కని మందిరాన్ని దేవుడు ఇచ్చాడు. 30 రోజుల్లో కట్టుకున్నారు. 30 రోజుల్లో 3 కుటుంబాల కొరకు దేవుడు చక్కని మందిరాన్ని ఏర్పాటు చేశాడు. అది చాలా సంతోషం. బయట నాకు ఏదోలా ఉంది కానీ లోపలికి వచ్చాక మాత్రం చక్కగా, ఆహ్లాదంగా, అందంగా అంటే వాళ్ళ స్టైల్లో వాళ్ళు కట్టుకున్నారు. చాలా చక్కగా కట్టుకున్నారు. మందిరం కట్టబడాలి. బైబిల్ గ్రంథంలో ప్రాముఖ్యంగా 4 మందిరాలు ఉన్నాయి. ఎన్ని మందిరాలు ఉన్నాయి? 4 మందిరాలు. ఎవరైనా చెప్తారా 4 మందిరాలు? సరే, మీరు చెప్పలేరు అంటే నేను చెప్తా, మాత్రం తెలుసు అంటారు. ఒకటి, హృదయమే దేవుని ఆలయం. మానవ మందిరం దేవుడు నివసించే స్థలం. మానవ హృదయమే దేవుని మందిరం. రెండవ మందిరం, కుటుంబమే దేవుని మందిరం. అక్షరాలు చాలా ఉన్నాయి, అవన్నీ మీకు చెప్పడం కాదు కానీ కుటుంబము దేవుని మందిరం. మూడవది, సంఘము దేవుని మందిరం. సంఘము దేవుని మందిరం. నాలుగవది, పరలోకము దేవుని మందిరం. అర్థమైందా? అక్కడ దేవాలయం
లో గొర్రెపిల్ల ఆలయానికి దీపమై ఉంటుందని ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంటుంది. ఇదంతా బైబిల్ చెప్తే ఇప్పుడు అది అంత అర్థం చేసుకునే మనసు లేదు కాబట్టి, అంత టైం కూడా లేదు కాబట్టి టూకీగా నేను మీకు చెప్పాలని అనుకుంటున్నాను. ఒకటి, మానవ హృదయం. చెప్తారు అందరూ? మానవ హృదయమే దేవుని మందిరం. 2, కుటుంబమే దేవుని మందిరం. 3, సంఘమే దేవుని మందిరం. 4, పరలోకమే దేవుని మందిరం. వెరీ గుడ్. ఈ 4 మందిరాల యొక్క సంగతిని కొంచెం మీకు అర్థమయ్యేటట్టు చెప్పి అప్పుడు నా వర్తమానంలో మీకు విషయాన్ని తేటగా అందిస్తాను. బాబు, పిల్లలు నేను వారిలో నివసించున్నట్టు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను అన్నాడు కదా. నేను నివసించున్నట్టు పరిశుద్ధ స్థలాన్ని నిర్మించాలి. అదే కొరింథీ పత్రికలో ఏమన్నాడంటే హృదయమే దేవుని ఆలయం, ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన యెడల దేవుడు వానిని, ఇది మాత్రం మీకు తెలుసు. కాబట్టి ఒక హృదయం, మానవుని హృదయం, అది దేవుని మందిరం. దేవుని మందిరం. ఈ మందిరం ఎప్పుడైతే శుద్ధ అయిందో, అంటే బుద్ధి వచ్చిందో, అప్పుడు ఈ శుద్ధైన మందిరం శుద్ధి లేని ఇంటికి వెళ్ళి ఆ ఇంటిలో కూడా ఏం చేస్తుంది? శుద్ధి చేస్తుంది. వెరీ గుడ్. అవును, ఒక వ్యక్తి నిజంగా మారితే మరొక వ్యక్తిని మార్చాలనే ఆలోచన, తపన ఉంటుంది. అర్థమైందండి? నిజమే. ఎందుకు అనంటే దేవుని వాక్యంలో రాయబడింది, ప్రభు అయిన యేసునందు విశ్వాసం వచ్చును, అప్పుడు నీవును నీ ఇంటి వారు కూడా విశ్వాసం వచ్చును, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షించబడు. అంటే ఎప్పుడైతే ఒక వ్యక్తి విశ్వాసం ఉంచాడో, అంటే క్రీస్తు ప్రభువును హృదయంలో చేర్చుకున్నాడో, అతనిని బట్టి అతని ఇంటి వారు కూడా ఏమవుతారు? రక్షించబడతారు. చూడండి, లూదియా రక్షించబడింది, ఇంటి వారు రక్షించబడ్డాడు. కొర్నేలి రక్షించబడ్డాడు, కొర్నేలి కుటుంబం రక్షించబడింది. జైలు అధికారి రక్షించబడ్డాడు, తన కుటుంబం. అవునా కదా? ఒక వ్యక్తి రక్షించబడితే తన కుటుంబం కూడా ఏమవుతుంది? మరి ఈ రోజు ఒక వ్యక్తి రక్షించబడిన కుటుంబాలు రక్షించబడకపోవడానికి కారణం ఏమిటంటే, వాళ్ళ తప్పు కాదు, రక్షించబడ్డానని చెప్పుకొని భ్రమలో బ్రతికే నీటి తప్పు. అర్థమైందండి? అసలు మీ ప్రాంతాల్లో రక్షణ అంటే తెలుసా తెలీదా? నాకు తెలిసి మీకు తెలియదు. దేవుడు అంటే భక్తి, దేవుడు భయం, దేవుడు అంటే ఫలం, దేవుడు అంటే మాటలు, దేవుడు అంటే 4 మాటలు, దేవుడు అంటే చర్చి, దేవుడు అంటే కారులు, దేవుడు అంటే భయం. ఇది మాత్రమే మీకు తెలుసు. నేను అర్థం చేసుకోగలిగాను. అని చెప్పారుగా, అన్న ఏజ్ ఎంతో తెలియదని తెల్ల జుట్టు బట్టి నా ఏజ్ 52 సంవత్సరాలు. 52. కాకపోతే జుట్టు అంతా ఇలా ఆలోచన చేసి పండిపోయింది తొందరగా. కొంతమంది పండిపోయినా కూడా దాన్ని 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతున్నారు పెయింట్ వేసుకొని. మరి నేను ఏం చేయను? కనుక ఈ విషయాలని నిజంగా రక్షణ అంటే ఏంటో నిజంగా తెలియాలని నేను ప్రేమతో చెప్తున్నా. నా తమ్ముళ్ళు, మీరు సేవ చేసేవాళ్ళు, మీరు ఖచ్చితంగా ఇలాంటి సత్యాలు బాగా నేర్చుకోవాలని. ఎందుకంటే మీరు బాగుపడి, ఇది ఒక వ్యవస్థ కాదు, ఇది ఒక మతం కూడా కాదు. మాది ఎలా ఉంటుందంటే స్వయం పోషితం, స్వయం పాలితం, స్వయం ప్రతిపత్తి. అర్థమైతే ఈ పదాలు మీకు అర్థం కాదు. స్వయం పోషితం, స్వయం పాలితం, స్వయం ప్రతిపత్తి. అంటే ఎవరి మీద ఆధారపడేది కాదు. రాత్రి చెప్పాను కాదు, చాలా రాత్రి కన్నీళ్లతో ఒప్పుకున్నాను నా తమ్ముడు చర్చిలో. విశ్వాసం కోసం చెప్పానండి, చాలా విషయాలు చెప్పాను. అక్కడికి ఇంకా 50 విషయాలు చెప్పాలనుకున్నాను, కానీ ఇప్పటికీ లేట్ అయిపోయిందని తక్కువ విషయాలు చెప్పాను అనమాట. ఎందుకంటే మేము ఇప్పుడు ఒక్కసారి రాగలుగుతాం, సారికి రాలేం కదా. కనుక ఆ బీజం ఏమిటో నిజంగా మీ హృదయాల్లో పడితే చాలా గొప్ప పని జరగడానికి అవకాశం ఉంటుంది. ఈ 5 విషయాలు మాత్రం తప్పనిసరిగా కొన్ని ఏరియాలకు వెళ్ళి చెప్తా ఉంటాం. రక్షణ అంటే ఏంటి, బాప్తిజం అంటే ఏంటి, ఆరాధన అంటే ఏంటి, సంఘం అంటే ఏంటి, సత్యం అంటే ఏంటి అని ఈ 5 విషయాలు ఖచ్చితంగా ప్రాథమిక సూత్రాలు, ప్రైమరీ ఫండమెంటల్స్ అన్నమాట. ఇవి ఖచ్చితంగా ప్రతి సేవకుడు తెలుసుకోవాలి. ఇవి తెలుసుకున్నప్పుడు
మీరు ఎంత ఇప్పుడు చూడండి, నిజంగా మా టీంలో నాకున్నంత హుషారు ఎవరికి ఉండదని అందరూ అంటున్నారు. నిజమో కాదో తెలియదు. నిజమైతే ఒకసారి ఇలా చేయి చూపించండి. నీకేం తెలుసు? అబద్ధం చెప్పండి. నా దేవునికి ప్రార్థన చేసింది, ఆయన ఆలయంలో ఆలకించి నా ప్రార్థనకు అంగీకరించాడు. ఇప్పుడు ప్రార్థనకు జవాబు దొరికి స్థలం ఎక్కడ? ప్రార్థనకు జవాబు. ఇంట్లో అప్పుడు ప్రార్థన చేసుకోవాలనుకున్నా ఏదో ఒక ఇబ్బంది, భార్యనో పిల్లవో ఇరుగు పొరుగో కదండి. అదే మందిరంలో వచ్చి ప్రార్థన చేసుకున్నామంటే మనం కలిగించేవాడు ఉంటారా?